చిన్నస్వామిలో జరిగిన ఈ మ్యాచ్ ఓ సాధారణ మ్యాచ్ కాదు, అదొక దోపిడి. ఆ కథేంటో చూద్దాం. క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ మ్యాచ్ దానికి సరైన ఉదాహరణ. ఒక జట్టు గెలుపు ఖాయమనుకున్నాక వాళ్ల చేతుల్లోంచి మ్యాచ్ను ఎలా లాగేసుకున్నారు? ఈ అగ్నిపర్వతంలా మొదలైన చిన్నస్వామి స్టేడియం చివరికి లైబ్రరీలా మారిపోయింది. సెక్షన్ 1 రెడ్ అండ్ గోల్డ్ స్టోమ్. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఒక రేంజ్లో స్టార్ట్ అయింది. ఈ తుఫానుకు కారణం ఓపెనర్ ఫిల్ సాల్ట్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. చూడండి, 63 పరుగులు, బౌండరీలను పేపర్లు విసిరినట్లు గ్రౌండంతా కొట్టాడు. అది కూడా కేవలం 38 బంతుల్లోనే. ఇన్నింగ్స్కి ఎలాంటి పేస్ సెట్ చేశాడో చూడండి. అయితే సాల్ట్ అవుట్ అవ్వగానే ఆర్సీబీ ఇన్నింగ్స్ స్పీడ్ ఒక్కసారిగా పడిపోయింది. ఫైనల్గా తడబడుతూ 20 ఓవర్లలో 175 పరుగులకే పరిమితమైంది. సెక్షన్ 2 ప్రెషర్ వాల్వ్. మరి ఇంత స్పీడ్గా వెళ్తున్న బండికి బ్రేకులెలా పడ్డాయి? దానికి కారణం అక్షర్ పటేల్, అతని బౌలింగ్ స్పెల్ ఆర్సీబీ స్కోర్ను కట్టడి చేసింది. దీంతో ఆర్సీబీ ఓ 15 పరుగులు తక్కువ చేసిందనే చెప్పొచ్చు. అదే మ్యాచ్ను మార్చేసింది. ఇప్పుడు సెక్షన్ 3 ది కామ్ ఇన్ ది సైక్లోన్. చేజింగ్లో అసలు ఏం జరిగిందో చూద్దాం. చేజింగు మొదట్లో ఢిల్లీకి కొంచెం కష్టంగానే అనిపించింది. వెంటనే వికెట్లు పడ్డాయి. కానీ ఆ తుఫాను మధ్యలో ఒక్కడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ట్రిస్టన్ స్టబ్స్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. చివరికి 60 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. గమనించండి, 47 బంతుల్లో 60 పరుగులు. ఇది వేరే రకం అప్రోచ్. ఇక్కడే అసలు విషయముంది. ఒకవైపు సాల్ట్ విధ్వంసం, మరోవైపు స్టబ్స్ ప్రశాంతత. చూశారా వ్యూహాల్లో తేడా? అయినా ఆర్సీబీ గట్టిగానే ఫైట్ చేసింది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో మ్యాచ్ను టర్న్ చేశాడు. సెక్షన్ 4 సైలెన్సింగ్ ద వాల్కెనో. కానీ ఢిల్లీ ప్రశాంతత ముందు ఆ ఒత్తిడి పనిచేయలేదు. టార్గెట్ కరిగిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అది చివరి ఓవర్లో ఇంకొక్క బంతి మిగులుండగా మ్యాచ్ని గెలిచారు. సో అసలు టర్నింగ్ పాయింట్ ఏది? ఢిల్లీ అద్భుతమైన చేజింగా లేక మధ్య ఓవర్లలో ఆర్సీబీ చేతులెత్తేయడమా?